కర్నూలు జిల్లా హరికెరలో ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్నను కొందరు దుండగులు హత్య చేశారు. ఉపాధి హామీ పనులు చేయించి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వేటకొడవలితో కొందరు దుండగులు ఆయనను హత్య చేశారు. హత్య వెనుక టీడీపీ నాయకులు ఉన్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి నుండి తప్పుకోవాలని నల్లగా టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు వీరన్న హత్యను ఎమ్మెల్యే విరూపాక్షి తీవ్రంగా ఖండించారు. అన్యాయంగా మంచి మనిషి ఈరన్న, అలాంటి వ్యక్తి. ఆయనకి అసలు పార్టీలకు సంబంధం లేకుండా ఆయన పనిచేసేవాడు. ఆయన ఎందుకంటే పార్టీలకు కానీ సంబంధం లేదు. ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ కోసము ఈరోజు ఎంత అన్యాయంగా నరికి చంపినారంటే, ఈ దుర్మార్గమైన పాలన ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడో అవుతుంది, ఏదో రోజు ప్రతిరోజు ఈ రోజు లేదనుకుంటా ప్రతి దగ్గర ఈ చంపుకోవడాలు, నరుకోవడాలు, ఇదేమి అన్యాయం, ఇదేం పరిపాలన. ఇంత ఈ జనరేషన్ లో కనుక ఈ జనరేషన్ లో కానీ ఇంత జనరేషన్ వచ్చింది, ఈ జనరేషన్ లో కానీ నరకూడడం అంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఈరన్నను చూస్తుంటే చాలా అసలు తలకపోతుంది. ఎందుకంటే ఆయనకి 2 కొడుకులు, 4 కూతురు, 2 కొడుకులు అంట. ఆయన ఇక్కడ దాని మీదే బతికేవాడైనా, దాని మీదే పిల్లలు వస్తే 7,000 వస్తుంది. దానికి ఇది ఇంత అన్యాయంగా నరక చంపడము ఈ కూటమి ప్రభుత్వము ఎందుకు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ అయితే ఏదో ఓనేవాడు, ఇదేది ఏంది ఇంత నరకయాతన ప్రజల్ని చంపుకోవడం ఏం చేస్తున్నాను? ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు మీద ఇంత అన్యాయం, ఇంత అరాచక పాలన చేస్తుంటే ఇది ఆ పరిపాలన చేసేది ఎవడన్నా? ఏ నాకు